ఈ మూడవ ఆదివారాన్ని ఈ ఆగమన కాలంలో మనం చూస్తున్నాం. 2 వైలెట్, మూడవది రోజ్ కలర్, గులాబీ రంగులో ఉన్న ఆ యొక్క క్యాండిల్ని మనము వెలిగించాం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంది. ఈ ఆదివారాన్ని గౌదేతే సండే అంటారు. రిజాయిస్ సండే, ఆనందమయ ఆదివారం అని అంటారు. ఎందుకంటే ఈ పట్టణాలన్నీ కూడా ఈరోజు మొదటి పట్టణము, రెండవ పట్టణము విశేషించి మనకు ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఆనందించండి, సంతోషించండి. మరలా చెప్తున్నాను, పునీత పౌలుడు చెప్తున్నాడు, ఆనందించండి, సంతోషించండి. రిజాయిస్, అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ప్రియ సహోదరులారా, ఆనందించాలి. ఎందుకంటే మన రక్షకుడు వస్తూ ఉన్నాడు, మనల్ని వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి మన కోసము వస్తున్న ఆ రక్షకుడిని మనము ఎదురేగాలి, ఎదురు వెళ్ళి ఆ ప్రభుని స్వీకరించాలి. అయితే మనము ఆనందమిచ్చే ప్రభువుని వెతుక్కోవడం అని మన ఆనందం ఎక్కడో వెతుక్కుంటున్నాం. ఎక్కడెక్కడో మన వ్యక్తిగత, కొన్నిసార్లు రహస్యంగా ఎవరికీ తెలియకుండా మన ఆనందాన్ని వెతుక్కుంటున్నాము. పాపం అనేటువంటి స్థితిలో మనము సుఖాన్ని, శారీరకమైనటువంటి ఇంద్రియ సంతృప్తిని మనం కొన్నిసార్లు పొందుతున్నాం. మన కంటికి, మన పంటికి, మన మాటలకి, మన నాలుకకి, మన చెవులకి ఇంపైనటువంటి మాటలు. ఏం మాటలు? వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. మన శరీరానికి, మన వాంఛలను తీర్చుకోవడంలో మనం ఆనందం పొందుతున్నామేమో కొన్నిసార్లు. అది కాదు నిజమైన ఆనందము. ప్రభు చెప్తున్నాడు, అతని సన్నిధే నిజమైన ఆనందము, అతనితో ఉండడమే నిజమైన ఆనందము. మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం, జెఫన్యా గ్రంథం. యూదా ప్రజలు సుమారు 50 సంవత్సరాల పాటు, 52 సంవత్సరాల పాటు బాబులోనియా దేశంలో బానిసలుగా ఉన్నారు. వారు విగ్రహారాధన చేయడం వలన దేవుని కోపంతో వారికి ఒక శిక్షను ఇచ్చాడు, శిక్షించాడు. బానిసలుగా వెళ్ళిపోయారు. నిజమైన దేవుని ఆరాధన లేదు అక్కడ. ఆ బానిస దేశంలో వాళ్ళ యొక్క బాలుదేవతల యొక్క ఆరాధన, మరి ఆ రాజుల యొక్క ఆరాధన వాళ్ళు పురుకొల్పారు. ఆ నెబుకద్నెజరు విగ్రహం, ఆ విగ్రహానికి సాష్టాంగపడమని, ఇటువంటి విధానాల్లో సత్యదేవునికి వారు దూరం అయిపోయారు, ఆరాధనకు దూరం అయిపోయారు. దైవనామస్మరణ లేదు కాబట్టి దుఃఖము, కన్నీటితో వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వారికి జెఫన్యా చెప్తున్నాడు, ఆనందించండి, సంతోషించండి, ఎందుకంటే మీ ప్రభువు మిమ్మల్ని విడిచిపెట్టడు, ఆ ప్రభువు వస్తూ ఉన్నాడు. కాబట్టి నిండు హృదయంతో సంతసించి గంతులు వేయండి. ప్రభువు మీ దండనము తొలగించను, మీ శిక్షను తొలగించబోతున్నాడు. మీ శత్రువులను చెల్లా చెదరు చేసెను. ఇజ్రాయేలు రాజైన ప్రభు నీ నడుమనున్నాడు, అంటే మీ మధ్యలో ఉన్నాడు, మీ మధ్యలోకి ఉన్నాడు, మీ మధ్యలోకి వస్తూ ఉన్నాడు. కాబట్టి అదే నిజమైన ఆనందం. ఆ ప్రభువుతో ఉండడమే నిజమైన ఆనందం. ఆ ప్రభు మన మధ్య ఉండడమే నిజమైన ఆనందం. మన హృదయాల్లో, మన కుటుంబాలలో, మన జీవితాల్లో ఆ ప్రభువు ఉండడమే నిజమైన ఆనందం. క్రిస్మస్ అన్నీ ఉంటాయి. క్రిస్మస్కి స్టార్లు మొదలుపెట్టాం, వెలుగుతున్నాయి, ఎప్పుడో వెలుగుతున్నాయి. కొంతమందికి అయితే 1వ తారీఖు నుంచి వెలిగించేస్తారు. స్టార్ లైటింగ్, క్యారల్స్, సెమీ క్రిస్మస్లు. నిన్న యునైటెడ్ క్రిస్మస్ జరిగింది మన
ప్రాంగణంలో, ఆర్సిఎం చర్చ్ ప్రాంగణంలో యునైటెడ్ క్రిస్మస్ పాస్టర్స్ సంఘాలన్నీ కూడా కథోలిక సంఘంతో ఆర్సిఎం సంఘంతో కలిపి యునైటెడ్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, ప్రీ క్రిస్మస్, ఇక రకరకాలు, యూత్ క్రిస్మస్, చిల్డ్రన్స్ క్రిస్మస్, విమెన్స్ క్రిస్మస్, ఇంకా రకరకాల క్రిస్మస్లు. అసలు క్రిస్మస్ ముందు బోల్డ్ అని క్రిస్మస్లు అయిపోతాయి. అసలు క్రిస్మస్ వచ్చేటోడికి అందరూ అంతా అయిపోతుంది, అంతా ఇలా అయిపోతుంది. లైటింగ్ ఉంది, కేక్స్ ఉన్నాయి, క్యారల్స్ ఉన్నాయి, స్టార్స్ ఉన్నాయి. క్రైస్ట్ లేడండి, క్రీస్తు లేడు. నిజమైన క్రిస్మస్, నిజమైన ఆనందం ఇచ్చేది ఆ ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ప్రభు వస్తున్నాడు, అది నిజమైన ఆనందం ఇచ్చేటువంటి విషయం. కాబట్టి మీరు భయపడకండి, భీతి చెందకండి. ఆ ప్రభు మీకు విజయాన్ని ఇస్తున్నాడు, నూతన జీవాన్ని ప్రసాదిస్తాడు, ప్రేమతో ప్రసాదిస్తాడు. నిన్ను తలంచుకొని ఆనందంతో పాటలు పాడుతాడు. ఉత్సవ దినము వలె ఆనందించును. ప్రభు ఆనందిస్తున్నాడు. మీ ప్రజలారా మీరు ఆనందించండి, ప్రభువు మీ మధ్యకి వస్తున్నాడు. మరి పునీత పౌలుడు కూడా అదే మాట చెప్తున్నాడు, ఆనందించండి, సంతోషించండి, దేవుని యందు ఆనందించండి. నేను బాప్తిస్మ యోహాను కింద ఆదివారం మనం విన్నాము, ఎడారి స్వరము, ఆత్మాభిషేకము పొందినటువంటి వాడు, ఎడారి స్వరముగా గర్జించే సింహము వలె అతడు గొప్ప స్వరాన్ని, దైవ స్వరాన్ని అందిస్తున్నాడు. ఒక చక్కని మాట చెప్పాడు, గుర్తుందేమైనా పొరపాటున కిందట ఆదివారం? అమ్మా, హృదయ పరివర్తన చెందండి, ఏం చేయాలి ఇంకా? అరకులోయ గుర్తు చేశాను మీకు. ఏంటి ప్రభు ఏమంటున్నాడు బాప్తిస్మ యోహాను ద్వారా? లోయలు పూడ్చబడాలి, ఇంకా కొండలు పర్వతాలు సమం చేయబడాలి, ఇంకా వక్ర మార్గాలు సక్రమం చేయాలి. అడ్డదిడ్డంగా మాటలు, బ్రతుకు, దాపరికం, పైన ఒక మాట లోపల ఒక మాట, రెండు నాలుకల జీవితం, రెండు పడవల ప్రయాణాలు కాదు, వక్ర మార్గాలు కాదు, సక్రమం చేసుకో. బీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏ అడ్డదారి దొడ్డదారి అంటే ఏంటంటే, కష్టం వచ్చిందనుకో తప్పించుకోవడానికి ఎలా మళ్ళీ, అక్కడ ఏదైతే మళ్ళీ ఎలా మళ్ళీ, ఇలాగా కాదు. ఒక మాట మీద ఉండు, ఒక మాట మీద ఉండు, చివరి వరకు ఉండు. మధ్యలో అటు తిప్పి ఇటు తిప్పి, ఇటు తిప్పి అటు తిప్పి కాదు. కారకు మార్గాలు నునుపు చేయబడాలి చెప్పాడు. చెప్పగానే వీళ్ళందరూ కూడా వాళ్ళ హృదయాలకు తాకినాయి ఆ మాటలు, సూటిగా తాకాయి. కాబట్టి ప్రజలు వస్తున్నారు. ఇక్కడ బాప్తిస్మ యోహాను అక్కడ జ్ఞానస్నానం ఇస్తున్నాడు, తపోస్నానం ఇస్తున్నాడు. కాబట్టి రకరకాల గ్రూపుల వారు వస్తున్నారు. కొంతమంది వచ్చారు, వారు పరిచయులు కావచ్చు. ప్రజలు ఏమంటున్నారు? మేమేం చేయాలండి? నువ్వు చెప్పింది నిజమే, మా జీవితాలు మార్చుకోమంటున్నావు, మేమేం చేయాలి, ఎలా మార్చుకోవాలన్నాడు. అప్పుడు అంటున్నాడు, 2 అంగీలు ఉన్న వ్యక్తి ఏమీ లేని వానికి కనీసం ఒకటి. దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడు, సంతృప్తినిచ్చాడు. సంతృప్తి లేదు. ఎన్నో ఇచ్చాడు కానీ, సంపదలు ఇచ్చాడు కానీ మనిషికి సంతృప్తి లేదు. దాని గురించి తర్వాత చెప్తాను. దేవుడు నీకు ఇచ్చినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి, రిజాయిస్ అని చెప్తున్నటువంటి ఈ పునీత పౌలుడు చెప్పిన ఒక మాట ఏమంటున్నాడు? కృతజ్ఞతాపూర్వక హృదయంతో మీరు ప్రార్థించండి. మీకు అవసరం ఏమిటో అడగండి ప్రార్థించినప్పుడు, కానీ కృతజ్ఞత అడగండి. ఎందుకు? ఎప్పుడు అడగడమే కానీ కృతజ్ఞత చెప్పం, మనకు అలవాట్లేదు. వచ్చిన ప్రతిసారి నాకు అది కావాలా, అమ్మాయికి పెళ్ళి అయిపోవాలా, మంచి మొగుడు రావాలా, కట్నం లేకుండా పెళ్ళి అయిపోవాలా, ఉద్యోగం రావాలి, ఏమి ఎవరికి సమర్పించుకోకుండా రావాలి. మళ్ళీని మరేమో ఇల్లు కట్టాలనుకుంటున్నాను, మరి అప్పులు కావాలా, వడ్డీలు లేకుండానా,
నేనేమో ఇదే పరీక్ష ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోలే, మనం ఎప్పుడు చదవం కానీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోలే. దేవుడికే పరీక్ష పెడతారు వాళ్ళు. నువ్వు చదవకపోతే దేవుడు ఏం చేస్తాడు? పరీక్ష నీకా దేవుడికా? మన ప్రార్థన దేవుడికి పరీక్ష కాకూడదు. దేవుణ్ణి శోధించకు, దేవుని శక్తిని శంకించకు, శోధించకు. ఎందుకంటే నువ్వు చేయవలసిన పని నువ్వు చేయకుండా ఎలా చేస్తావో చూస్తాను. నీ దమ్ముంటే చెయ్యి, నీ శక్తి చూపించు, అప్పుడు నేను నమ్ముతాను. అంటే దేవుని యొక్క శక్తినే శంకించడం, శోధించడం దేవుని పరీక్షకు గురి చేయొద్దు అన్నాడు. సైతానుతో ఏమన్నాడు ప్రభు? దేవుణ్ణి శోధించకు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయి, అప్పుడు దేవుని సహాయం అందిస్తాడు. నువ్వు చదవకుండా ఏం చేయకుండా ఫస్ట్ క్లాస్ రావాలా, నీ శక్తి తేలిపోవాలి ఈ రోజుతోని. అలా ఉంటుంది ప్రార్థన. కాబట్టి ముందు ప్రార్థనకు వచ్చినప్పుడు ఎంతవరకు దేవుడిచ్చినటువంటి వాటిని గుర్తించు, వందనాలు తెలియచేసుకో, కృతజ్ఞత తెలియచేయాలి. కృతజ్ఞతా ప్రార్థన ముందు, విన్నప ప్రార్థన ముందే కృతజ్ఞతా ప్రార్థన, వందనాలు సమర్పించుకోవాలి దేవునికి. గతకాలం అంతా కాచి కాపాడి నడిపించిన ప్రభువా, అనేక ప్రమాదాల నుండి కాపాడిన ప్రభువా, నా అవసరాలు తీర్చిన ప్రభువా, నీకు వందనాలు. మరి ఇదిగో నా కష్టం ఇది, నా కన్నీరు ఇది, నా బాధ ఇది, నా గుండె భారం ఇది, ప్రభువా నాకు సాయం చేయండి. కాబట్టి భోజన పదార్థాలు కూడా ఆకలి కడుపులను నువ్వు నింపు. నువ్వు సంతృప్తిగా భోంచేసావు, అంతటితో ఆగిపోకు. నీకంటే దీనస్థితిలో ఉన్నటువంటి వారికి సాయం చేయి. తర్వాత ఇంకెవరు వచ్చారు? సుంకరులు వచ్చారు, ట్యాక్స్ కలెక్టర్స్. సుంకరులు అనగా అందరూ పాపాత్ములుగా పరిగణిస్తారు. ఎందుకంటే అవసరమైన దానికంటే ఎక్కువ వసూలు చేసి వాళ్ళు జేబులు నింపుకుంటారు. కాబట్టి అందరూ కూడా చీకొడతారు. సుంకరులు అంటే చీకొడతారు, అసహించుకుంటారు. వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు దౌర్జన్యంగా మమ్మల్ని దోచుకుంటారు అనేటువంటి ముద్ర ఉంది. వాళ్ళకేం చెప్తున్నాడు? నిర్ణయించిన పన్ను కంటే ఎక్కువగా మీరు తీసుకోవద్దు, న్యాయబద్ధంగా ఉండండి. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చారు, రక్షక భటులు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. మరి మేమేం చేయాలండి అన్నారు. మీరు బలాత్కారముగా కానీ అన్యాయారోపణ వలన కానీ ఎవరిని కొల్లగొట్టవద్దు. పోలీసు వారికి అధికారం ఉంటుంది, లాఠీ చేతికిస్తాడు గవర్నమెంట్ వారు. ఎందుకు? ధర్మాన్ని, నీతిని, చట్టాన్ని కాపాడాలి. అది తప్పిన వాళ్ళకి ఒక దెబ్బ కొట్టొచ్చు. ఆ అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చారు కాబట్టి వాడి మీద లాఠీ వేసేస్తాడు. కనిపించిన వాళ్ళు, నాకు కోపం వచ్చింది వాడి మీద, కొడేస్తావా? నేను పోలీసుని, నా చేతిలో కర్ర ఉందంటాడు. నేను కొట్టొచ్చు, కానీ కొన్ని హద్దులు ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడు? బలాత్కారంగా, బై ఫోర్స్, బలాత్కారంగా అన్యాయ ఆరోపణలు చేసి, చూడండి కొన్నిసార్లు జరుగుతున్నదే, కొత్త విషయాలు ఏం కాదు. ఎవరి మీద లేని కేసులు బనాయించి జైల్లో పెట్టేస్తారు. అసలు తప్పు చేసినటువంటి వాళ్ళని తప్పించడానికి అమాయకుడి మీద బ్రహ్మాస్త్రం, ఇదిగో పలానా వాడు చేశాడు, నాకు తెలియదు సార్ అంటే, నువ్వు చేసావు పెట్టు. అన్యాయ ఆరోపణ, అమాయకులు జైల్లో ఉన్నారు. అమాయకులు చాలామంది జైల్లో ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. ఇది జరుగుతున్నదే. ఈ లోపల ఉన్నవాడు, నేను తప్పు చేయలేదురా బాబు, నేను మంచోణ్ణి, ఐఎమ్ ఇన్నసెంట్ అని నిరూపించుకోవడానికి లాయర్లు ఉండాలి, వారి తరపున వాదించడానికి ఉండాలి. ఎవరు ఉండరు, కాబట్టి వాళ్ళు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. ప్రిజన్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా, శ్రీసభ కేవలము ప్రార్థనలతో సరిపెట్టేసుకునేది కాదు. ప్రజల యొక్క సంఘపరమైనటువంటి సమస్యలు, వారి కష్టాలు, బాధల్లో కూడా పాల్గొంచుకుంటుంది. ఎందుకంటే నేను ఖైదీగా ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను దర్శించవచ్చావు అని అడుగుతాడు ప్రభు. దాని నుండి వచ్చినటువంటిదే ఈ ప్రిజన్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా.
మనకు లాయర్లు ఉండరు. కాబట్టి ఎవరిని ఉంటే బాగుంటుందండి, మా తరపున కోర్టులో నన్ను ప్రజెంట్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు, శిక్ష అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ అంటున్నాడు, బలాత్కారంగా కానీ అన్యాయ ఆరోపణ వాళ్ళని ఎవరిని కొల్లగొట్టొద్దు అని చెప్తూ మీ వేతనంతో మీరు సంతృప్తి పడుడు. మీకు వచ్చే జీతంతో మీరు సంతృప్తి పడండి. సంతృప్తి లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. సంతృప్తి లేని వాడికి సంతోషము ఉండదు. ఎంత ఇచ్చినా ఉండదు. మరి ఈరోజు పోలీసు వాళ్ళకే చెప్పారంటే వాళ్ళే చేస్తారనుకోవద్దు. అన్ని డిపార్ట్మెంట్ల వారికి, అందరికీ నువ్వు కూలి పనే చేస్తున్నావు, దాంతో సంతృప్తి పడు. ఇంకా ఎక్కువ కావాలి, ఇంక ఏదైనా కావాలి, అడ్డదిడ్డంగా చేయి చాపడం, చెయ్యని కష్టానికి చేయి చాపడం, అదే లంచం అంటే. నువ్వు చేసిన కష్టానికి గవర్నమెంట్ వారో లేదా పనిచేసేటువంటి యజమానో నీకు ఇస్తాడు, చేయకుండా చేయి చాపడం. సంతృప్తి పడు. దేవుడు నీ రెక్కల కష్టం మీద నువ్వు సంపాదించింది మాత్రమే నీకు సంతృప్తినిస్తుంది, నీకు ఏది ఇవ్వదు. అలా కూడబెట్టింది మనం అనుభవించలేము. నిజానికి ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఆసుపత్రులు పాలైపోతాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాయి డబ్బులన్నీ. మరొకటి ఏదో జరుగుతుంది, కంటి మీద కొనుక్కుండదు. నువ్వు అన్యాయంగా సంపాదించినప్పుడు కంటి మీద కొనుక్కుండదు. ఇదిగో ఇదంతా నాది కాదని నాకు తెలుసు, నా కష్టార్జితం కాదని నా మనసులో నాకు తెలుసు, కాబట్టి నీకు సంతృప్తి ఉండదు. నీకు నిజమైన ఆనందం ఇవ్వలేదు అది. ఇక ఎవరు వచ్చేస్తారు, ఎవరు పట్టుకుపోతారు, ఏ కేసులు అయిపోతాయి, ఏమిటో నీకు ఎందుకు? ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు బప్తిస్మ యోహాను ద్వారా, నీ వేతనముతో ఏదైనా కాదు, వేతనం జీతమే కావచ్చు, నీ కష్టాజితం మీద నీవు దాంతో సంతృప్తి పడు. అదే నిజమైన సంతోషాన్ని ఇస్తుంది. అటువంటి వారిని దేవుడు దీవిస్తాడు. ప్రియమైన సహోదరులారా, మరి ఈ మాటలు చెప్పిన తర్వాత అందరూ అనుకున్నారు, ఇతనే బప్తిస్మ యోహానే యేసు ప్రభువు ఆ క్రీస్తు అనుకున్నారు. అంటే అందరూ అంటున్నాడు, నేను కాదు, నాకంటే అది కూడా ఒకడు వస్తూ ఉన్నాడు, ఆయన పాదరక్షల వారును విప్పడానికి కూడా నేను యోగ్యుడిని, అర్హుడును కాదు. నేను నీటితో జ్ఞానస్నానం ఇస్తున్నాను, అతను పవిత్రాత్మతో అగ్నితో జ్ఞానస్నానం ఇచ్చును. అంతేకాదు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు, అతడు వస్తున్నాడు, ఒక చేతిలో చేట, మరొక చేతిలో గొడ్డలి వస్తూ ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి, మీ జీవితాలు మార్చుకోండి. తూర్పారబట్టడానికి గింజలు మాత్రమే మిగులుతాయి, మిగతా పొల్లు పొట్టు ఎగిరిపోతాయి. మీరు గింజల్లాగా ప్రభు సన్నిధిలో నిలబడాలనుకుంటున్నారా? మీ జీవితాలు మార్చుకోండి. లేకపోతే ఏం చేస్తాడు, వృక్షంలా ఉన్నాను, ఓహో నేను చాలా అందంగా ఉన్నాను అని మీరు అనుకుంటున్నారేమో. మీ జీవితాలు మార్చుకోకపోతే గొడ్డలి సిద్ధంగా ఉంది, మొదలు వేళ్ళతో సహా నరికి ఆ అగ్నిలో పారేస్తున్నట్టు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఆ ప్రభు వస్తున్నాడు, ఆనందం ఇవ్వడానికి వస్తున్నాడు. మరి నేను ఆనందంగా ఆ ప్రభుని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానా? ఆ ప్రజలు అడిగారు, నువ్వేం చెయ్యాలి, మేమేం చెయ్యాలి, మేమేం చెయ్యాలన్నారు. బహుశా ఈరోజు నువ్వు ప్రభువుని అడగాలి, ప్రభువా నేనేం చెయ్యాలి? నువ్వు నాలోనికి వస్తాను అంటున్నావు, నేను సిద్ధంగా లేను, నేను ఎలా సిద్ధపడాలి, నేనేం చెయ్యాలి? 5 విషయాలు. మొదటిది, నీ పాపాల కోసం పశ్చాత్తాపడు. ఇది సమయం, అనుకూల సమయము. ప్రభు వస్తున్నాడు, నీ హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని శుద్ధి చేసుకో, మంచి పాప సంకీర్తనం చెయ్యి. ఇదే అనుకూల సమయం, సిద్ధపడు, నీ హృదయాన్ని తెరువు, నీలో ఉన్న పాప కళంకానికి పశ్చాత్తాపడు, గుర్తించు. పాపాన్ని గుర్తించడం చాలా మంది, అబ్బాబ్బా ఎవడో పాపం చేయలేదని, నేను మంచోడిని, నేను ఎప్పుడు ఏం పాపం, ఐఎమ్ ఆల్వేస్ గుడ్ మ్యాన్. పాపాన్ని గుర్తించు, ఇది పాపము అని నువ్వు గుర్తించు, దాన్ని ఒప్పుకో. ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చు, పాపాన్ని ఒప్పుకో, పశ్చాత్తాపపడు, ప్రభుని క్షమాపణ పొందుతావు. రెండవది,
నీ మీద కాదు, దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. లేకపోతే నా మహా తెలివైనోడండి, నా అందము, నా చందము, నా ఆస్తి, నా అంతస్తు, ఆ, నా జ్ఞానము, నా టాలెంట్స్ ఇంకెవరికి లేవు. ఏమిటో దేవుడు నాకు ఇంత అందం ఇచ్చాడంటది ఒక అమ్మాయి. దేవుడు ప్రభా, ఏ దేవుడా ఏంటి నాకు అంత అందం ఇచ్చావు? మిడిసిపాటు. నీ జ్ఞానం, అమ్మ నేను మా గొప్ప తెలివైనోడిని, నీకు నువ్వే. వీళ్ళందరికీ ఏమీ రాదు, నేను ఒక్కడనే తెలివైనోడిని అనుకుంటున్నాను. నీ మీద కాదు, నీ బలం మీద కాదు, నీ జ్ఞానం మీద కాదు, నీ ధనం మీద కాదు, నీ వెనకున్న జనం మీద కాదు, దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. అతడు నిత్యుడు, శాశ్వతుడు, మనము టెంపరీ పీపుల్. ఈజ్ పర్మనెంట్, వీఆర్ టెంపరీ. మేము తాత్కాలికం, పోతాం ఇక్కడి నుంచి. మన శక్తి, మన అందము, మన ఆస్తి అవన్నీ కూడా తరిగిపోతాయి. వయసు మళ్ళీ కొలిది మనము పటుత్వం తగ్గిపోతుంది, మర్చిపోతాం, మొదలు పెడతాం. అగో మన అందం కూడా కోల్పోతాం. మనము శాశ్వతం కాదు, అతడు శాశ్వతుడు. ఈజ్ ద పర్మనెంట్ వన్, వీఆర్ టెంపరీ పీపుల్. కాబట్టి ఆ ప్రభుని మీద ఆధారపడడం నేర్చుకో. గొలియాతు తన డాలు మీద, తన కత్తి మీద, తన కవచాల మీద, తన శిరస్త్రాణం మీద నమ్మకం పెట్టుకున్నాడు. దావీదు ఏమన్నాడు? సజీవుడైన దేవుని మీద నేను ఆధారపడి ఆ ప్రభు పేరుని యుద్ధానికి వస్తున్నాను, కాసుకోమన్నాడు. ఈ యుద్ధము యెహోవాదే, ఈ విజయం కూడా యెహోవాదే అన్నాడు. కాబట్టి నీవు ఎవరి మీద ఆధారపడి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు ఈరోజు? దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. మూడవది, దేవుని వాక్కు నీ హృదయంలోనికి తీసుకొని దాన్ని పాటించు. టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సీరియస్లీ. న్యూస్ పేపర్లు చదువుతుంటాం, ఏ వార్తలు, పుస్తకాలు చదువుతుంటాం, ఏది సీరియస్గా తీసుకోం. అలాంటిదే ఇది కూడా, దేవుని వాక్కు కూడా అదొక పేపర్, న్యూస్ పేపర్ లాంటిది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ సో పవర్ఫుల్. దేవుని యొక్క వాక్కు శక్తివంతమైనటువంటి జీవమిచ్చే దేవుని వాక్ ఇది. కాబట్టి దీన్ని హృదయానికి తీసుకో. కొన్ని చదువుతాం, కొన్ని చూస్తాం, కొన్ని గుర్తుంచుకుంటాం, కొన్ని పదిలపరుచుకుంటాం, గుండెల్లో పదిలపరుచుకుంటాం. ఆ గుండెల్లో పదిలపరుచుకోవలసినటువంటిది దేవుని వాక్కు. ఆ వాక్కును ధ్యానం చేయాలి. మరియ తల్లి ఇవన్నిటినీ కూడా మననం చేసుకుంది. మనము మననం చేసుకోవాలా. ఇదిగో దేవుని యొక్క గొప్పతనం ఏమిటి, దేవుని యొక్క లీలలు, దేవుని యొక్క గొప్ప ఘనకార్యాలు, అద్భుత కార్యాలు, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క దీవెనలు నువ్వు మననం చేసుకోవాలి. ఆ వాక్కుని నీ హృదయంలోనికి స్వీకరించాలి. మరియ తల్లి ఆ దేవుని వాక్కుని స్వీకరించినట్లు ఆ తల్లి తన గర్భంలోనికి ఆ వాక్కుని స్వీకరించింది. నరావతారిగా దేవుడు మనిషిగా వచ్చాడు. మన హృదయాల్లోనికి ఆ ప్రభు యొక్క వాక్యాన్ని మనం స్వీకరించాలి. నాలుగవది, శ్రీసభ బోధనలను పెడచెవి పెట్టకు. శ్రీసభ సంఘము, మన తల్లి శ్రీసభ ఒక తల్లిలాగా తన బిడ్డలను ఆత్మీయమైనటువంటి ఆ పాలతో పోషించినట్లుగా అనేక విషయాల్లో, దైవాంశ విషయాల్లో మనల్ని ఆ తల్లి శ్రీసభ మనల్ని నడిపిస్తుంది, పోషిస్తుంది, ఆ సంఘాన్ని కాపాడుతూ ఉంది. దేవునికి దూరం కాకుండా పాపుగారి దగ్గర నుంచి మన కాపరులు ఏ విధంగా సంరక్షించుకొని నడిపించుకొని బోధిస్తున్నారు, ఆ బోధనలు మనము గుర్తుపెట్టుకోవాలి. అలాగే సంస్కారాలను తరచుగా స్వీకరించు. సంస్కారాలు అంటే ఏంటి? ఎన్ని సంస్కారాలు ఉన్నాయి మనకి? వీటిని ఏమంటారు? దేవద్రవ్యానుమానాలు అంటారు. ఇంకొక మాట సప్త సంస్కారాలు. సప్త అంటే 7. ఏంటో 7? ప్రొటెస్టెంట్ చర్చిల్లో, ఆ సంఘాల్లో 7 ఆశీర్వాదాలు, ఒకటే ఒక ఆశీర్వాదం. ఏంటిది? బ్యాప్టిజం. ఇంకంతే.
అది సంస్కారము, అది దైవాశీస్సు, దైవానుగ్రహము అని వాళ్ళు గుర్తించరు. ఒకే ఒకటి గుర్తిస్తారు, అదే రక్షణ పొందావా. రక్షణ అంటే ఏమిటి? నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావా? తీసుకున్నాను, అయితే నువ్వు రక్షణ పొందిస్తావు. అది ఒకటి, అది మూలం. తర్వాత మిగతావేంటి? దేవద్రవ్యానుమానాలు ఎన్ని, సప్త సంస్కారాలు ఎన్ని? 7. ఏంటి? జ్ఞానస్నానము, భద్రమైన అభ్యంగలు అయితే పవిత్రాత్మ ధృవీకరణ, దివ్య సత్ప్రసాదము, పాప సంకీర్తనము, అవస్థాభ్యంగం అనేవారు ఇప్పుడు వ్యాధిగ్రస్తుల అభ్యంగము, ఇంకటి గురుపట్టము, జ్ఞాన వివాహము. 7 ఆశీర్వాదాలు. ముఖ్యంగా ఈ రోజుల్లో పాప సంకీర్తనము, దివ్య సత్ప్రసాదము, ప్రార్థనలో మనము గడపాలి ప్రియమైన సహోదరులారా. మరొక 8 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. బీ జనరస్, బియాటిట్యూడ్స్. ఈ యొక్క రాబోయేటువంటి ఈ రోజుల్లో మనం చేయవలసినటువంటివి బియాటిట్యూడ్స్. డబ్ల్యూ క్లెమెంట్ స్టోన్ అనేటువంటి ఒక ఆధ్యాత్మికవేత్త 8 విషయాలు చెప్తున్నాడు. ఉదారంగా ఇయ్యి, బీ జనరస్. దాచిపెట్టుకుంటాం, దాచుకోవడం, దోచుకోవడం, ఇంకేంటి? దోచుకో చచ్చిపో. దోచుకో చచ్చిపో. కూడబెట్టుకో. ఎవరికి ఉపయోగం లేదు, నువ్వు తినవు, ఎవరికి ఇవ్వవు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణాన్ని తీసేసుకుంటారు. నువ్వు కష్టపడి రాత్రనక పగలనక కష్టపడి కూడబెట్టి సంపాదించింది ఎవరు తింటారు? బీ జనరస్. ఉదారంగా ఉండండి. గివ్ ఫ్రీలీ, గివ్ జనరస్లీ. ఇవ్వడానికి మనసు లేదు, ఇచ్చే మనసుని ఇవ్వమని దేవుణ్ణి అడగండి. ఏమి ఇవ్వాలి? చిరునవ్వు. ఎ స్మైల్ విల్ గెట్ ఎ స్మైల్ ఇన్ రిటర్న్. ఓ చిరునవ్వు నవ్వితే తిరిగి మనకు చిరునవ్వు వస్తుంది. నువ్వు ఎలా అన్నావు అనుకో, వెళ్ళిపోతారు, ఎవరు నేను పట్టించుకోరు. ఏడు ఎలా ఉన్నాడు. ఓ చిరునవ్వు నవ్వితే మనకి తిరిగి ఓ చిరునవ్వు వస్తుంది తిరిగి. దట్ ఇస్ ఎ రిటర్న్ గిఫ్ట్. అది మనం అలవాటు చేసుకోవాలి. బీ జనరస్. ఇట్స్ ఎ బియాటిటీ. ఒక అష్టభాగ్యాల్లో ఒక భాగ్యం అది. నవ్వడం, చిరునవ్వు నవ్వడం అనేది ఒక భాగ్యం, ఒక అనుగ్రహం, ఒక ఆశీర్వాదం. రెండవది, ప్రేమపూర్వకంగా పలకరించడం. నువ్వు ప్రేమపూర్వకంగా పలకరిస్తే నిన్ను పలకరిస్తారు. మరి ఎవరి మాట వినరు, ఎవరి మాట వినరట. ఎందుకంటే అదేదో సినిమా ఉంది కదా మధ్య, సీతయ్య కిందనేముంటుంది? ఎవరి మాట వినడు. ఎందుకంటే చెవుడట ఆడికి. వినడు కాదు, వినలేడు, ఆడు చెవుడాడు. ఎవలేడు. ఇలాంటి సీతయ్యలు సీతక్కలు ఉంటారు అప్పుడప్పుడు. ఎవరి మాట వినరు, పలకరించరు. ఇది వజ్రాలు ముత్యాలు రాలిపోయినట్టు నోరు తెరవరు కనీసం. ఒక మాట అంటే చిరునవ్వుతో ఒక పలకరింపు, ప్రేమపూర్వకమైన పలకరింపు. ప్లాస్టిక్ స్మైల్స్ అంటారు. పోప్ ఫ్రాన్సిస్, డోంట్ గివ్ ప్లాస్టిక్ స్మైల్స్. ఎంత ప్రాక్టికల్గా చెప్తారంటే, ఈ ప్లాస్టిక్ స్మైల్స్ అంటే ఏంటి? పువ్వు సహజంగా వికసిస్తుంది, అలా కాదు. ఇది మనం ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కారా? ఎక్కకపోతే సినిమాల్లో చూశారు కదా, అక్కడ ఫ్లైట్ దగ్గర, డోర్ దగ్గర చక్కగా అందంగా ముస్తాబైన ఆ ఎయిర్లైన్స్ ఏముంటాయి, వాళ్ళ తాలూకా వాళ్ళు చక్కగా నీట్గా టిప్ టాప్గా తయారయ్యి అని చాలా చిరునవ్వు నవ్వుతారు.
అంటే నాకు బాగా తెలిసినమాట అమ్మాయి అన్నట్టుగా పలకరిస్తాను నేను. వెళ్ళిపోతే అలా వెళ్ళిపోగానే మళ్ళీ కొత్తలు వస్తుంది కదా, ఎలాగో జరుగుతుంది అక్కడ. ఫ్లైట్ ఎక్కితే తెలుస్తుంది మీకు. అంటే ప్లాస్టిక్ స్మైల్స్, ప్లాస్టిక్ సహజంగా ఉండేవి కాదు, కృత్రిమమైనటువంటి నవ్వులు, ఆర్టిఫిషియల్ స్మైల్స్. గుండె నుండి రావాలి ఆనందంతో. ఆ యొక్క ఎక్స్ప్రెషన్ ఆఫ్ హార్ట్, స్మైల్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఇన్నర్ డిస్పోజిషన్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్. అందులోంచి వచ్చేదే పలకరింపు, ప్రేమపూర్వకమైన పలకరింపు. మరి అది మనం నేర్చుకోవాలి, ఇవ్వగలిగాం. అలాగే మెచ్చుకోవడం, మామూలుగా పలకరించడం కాదు, మెచ్చుకోవడం. అప్రిషియేట్ అదర్స్. మీ పిల్లలు బాగా చదువుతున్నారు, గుడ్, వెరీ గుడ్ అనండి. బాగా పాడుతున్నారు, చక్కగా డాన్స్ వేశారు, మంచి మార్కులు వచ్చాయి. అది మీ పిల్లలు, మీ తల్లి, మీ తండ్రి, మీ ఆవిడ, నీ ఆయన మాత్రం కాదు, ఎవరైనా పక్కింట్లో, ఎదురింట్లో, లేదా సంఘంలో ఎవరు ఏ మంచి పని చేసినా మెచ్చుకోవడం అలవాటు చేసుకో. నువ్వు మెచ్చుకోకపోతే నిన్నెవడు మెచ్చుకోడు. నువ్వు ఎంత మంచి పనులు చేసినా సరే నేను ఎవడు మెచ్చుకోడు, ఎందుకంటే నువ్వు ఎవడన్నా మెచ్చుకుంటే కదా. కాబట్టి మెచ్చుకోవడం అలవాటు చేసుకోమంటున్నాడు. బీ జనరస్ ఇన్ అప్రిషియేటింగ్ అదర్స్. మెచ్చుకోవడం, ఉదారంగా మెచ్చుకోండి. ఎక్కడి నుండి? మీ హృదయం నుండి. చాలాసార్లు ఎంత బాగా పాడావు, ఎంత సూపర్, నాకంటే బాగా పాడేసాడు, నాకంటే బాగా పాడేసింది, మనసులోంచి కాదు, ఇక్కడి నుంచి. కాబట్టి మెచ్చుకోవాలన్నది మనసు నుంచి రావాలి, ముఖంలో మాత్రం కాదు, మనసు నుంచి రావాలి. ఇక మంచి విషయాలకు నీ సమయాన్ని వెచ్చించు. మంచి విషయాలకి సమయం. టీవీ సీరియల్ గంటలు అసలు మన టైమే తెలియదు. అలాగే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడానికి టైమే తెలియదు. గంటలు చాటింగ్ అంటే సెల్ ఫోన్ చాటింగ్ మాత్రం కాదు, ఇక్కడ గాసిప్, ఊసిపోన్ కబుర్లు, ఏదో ఒకటి. అలా టైం ఎక్కువ దొరికినప్పుడు చెత్త మాటలన్నీ వచ్చేస్తాయి. మంచి విషయాలకి నువ్వు సమయాన్ని ఎంత కేటాయిస్తున్నావు? ఇతరుల్లో ఆశను పుట్టించు. నిరాశగా ఉన్నారు, కొంచెం కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, అనారోగ్యం వచ్చింది, నువ్వు వెళ్ళి కుస్తరింపు మాట, ఆశను పుట్టించి, పర్వాలేదు, తగ్గుతుంది, ఏం పర్వాలేదు, నాకు వచ్చింది ఇలాగా కానీ ఉండిపోలేదు, నేను బాగానే ఉన్నాను ఇప్పుడు, ఇది వచ్చినా బాగానే ఉండొచ్చు అన్నమాట. ఓకే, చిన్న ధైర్యం, ఓ ప్రోత్సాహం. ఇతరుల ఆశను పుట్టించు. నువ్వు గెలుస్తావు, నువ్వు ఈసారి గెలుస్తావు, ప్రయత్నం చేయి అనేటువంటి భావం. అలాగే ఇతరులకు ఆనందాన్ని, నువ్వు ఆనందం పొందుతావు. నీతో పౌలుడు చెప్తున్నాడు, రిజాయిస్ విత్ దోస్ హూ రిజాయిస్ అండ్ వీప్ విత్ దోస్ హూ వీప్. ఆనందించు వారితో ఆనందించు, దుఃఖించు వారితో నువ్వు దుఃఖించు, కన్నీరు కార్చు. వారి బాధల్లో నువ్వు భాగస్థుడవు, వారి ఆనందంలో నువ్వు భాగస్థుడవు అంటున్నాడు. అలాగే ప్రోత్సహించు, మంచి చేయడానికి నువ్వు ఎంకరేజ్ టు డూ గుడ్. చివరిగా ప్రార్థించు, ఆశీస్సులు పొందుతావు. ప్రార్థించు, నువ్వు దేవుని యొక్క ఆశీస్సులు పొందుతావు. 8 అష్టభాగ్యాల్లాగా ఇదిగో మన యొక్క ఆగమన కాలంలో ఆ ప్రభు రాకడ కోసం మనం సిద్ధపడుతూ మనము ఆ ప్రభు యొక్క దీవెనలతో ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేద్దాం. ఆమెన్. ప్రార్థించుదాం. కృపగల సర్వేశ్వర, కరుణగల తండ్రి, ఆనందించండి, సంతోషించండి అంటున్నావు. మా జీవితాలు మార్చుకోమని బాప్తిస్మ యోహాను సూటిగా చెప్తున్నాడు. సాయం చేయండి, ప్రేమను పంచండి, మీ జీవితాల్లో పరిశీలించుకోండి, పశ్చాత్తాపపడండి. గొడ్డలి సిద్ధంగా ఉంది, చేట సిద్ధంగా ఉందంటున్నావు. ప్రభువా, మా జీవితాల్లో ఆనందం ఇవ్వడానికి నువ్వు వస్తూ ఉన్నావు, కానీ మేము ఆశతో నీ కోసం ఎదురు చూడడం లేదు. మేము ఎక్కడెక్కడో ఆనందాన్ని వెతుక్కుంటున్నాము. ప్రభా, నీ యందే మా ఆనందము.
నీవు ఉంటే, మా మధ్యలో నీవు ఉంటే, మా జీవితాల్లో ఉంటే అదే నిజమైన ఆనందము. ఆనందాన్ని మా అందరికీ ప్రసాదించమని మేము సిద్ధపరుచుకొని సంతోషముగా మా జీవితాల్లోనికి స్వీకరించి చక్కని క్రిస్మస్ పండుగను, అర్థవంతమైన ఆశీర్వాదకరమైన క్రిస్మస్ పండుగను చేసుకునే అనుగ్రహాన్ని మా అందరికీ ప్రసాదించమని మీ పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి.